నీ దేహమునకు చేరువు దాన్ని తొలగించుకోకుండా. నీ హృదయంలో ఏమిటది తొలగించుకోవద్దు అంటున్నాడు? వాక్యమును తొలగించుకోవద్దన్నాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టుండు, నువ్వు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, కానీ దేవుని వాక్యము నీ హృదయంలో నుంచి తొలగిపోనివ్వకము. నీ దేహమునకు వాక్యమే నీ దీపము అని చెప్పుచున్నాడు. యవనస్తులు ఈ రోజుల్లోని వాక్యానికి లోబడట్లేదు. ఒక ఫోన్‌కి, ఒక బండికి, వీటిలకే లోబడిపోచున్నారు. ఈ లోకపు వాత్సల్యం యవనస్తుడు కాడి మోయట ఎంతో మనోహరం అన్నాడు. కానీ అవి మోసేవాళ్ళు ఎక్కడ? అన్నీ ఈ లోకపు సుఖభోగములకే అలవాటు పడిపోతుంది. తల్లిదండ్రులమైన మనము కూడా వారికి అవే అలవాటు చేస్తున్నాం గానీ, అమ్మ ఇది తప్పు, ఇది రైటు, అలా కాదు, ఇలా కాదు, ఇలా ఉండని చెప్పేవాళ్ళు ఎవరును కూడా లేదు. ఒకవేళ అలా చెప్తే నా కొడుకు ఏం చేసేసుకుంటాడో, నాకు బిడ్డలు ఏమైపోతారో, నాకున్నది ఇద్దరే పిల్లలు, లేకపోతే ఒక్కడే కొడుకు, నాకున్నది ఒక్కడే కూతురు, ఇవి తప్ప కానీ ఎవరైనా కూడా దేవుని యందు వాక్యమందు మెలగండి, ఇది వాక్యంలో నిలవండి అని చెప్పే తల్లిదండ్రులే లేరు. నా బిడ్డలు నా ఇష్టం, నా సంపాదన నా పిల్లల కోసమే కదా అని అనుకుంటున్నారు. కానీ కాదు, వాక్యం ద్వారాగా సంపాదన అన్ని బిడ్డల కోసమైనా కూడా వీటన్నిటికంటే ముఖ్యమైనది వాక్యము. వాక్యానుసారంగా నడుచుకోమని చెప్పాలి, వాక్యానుసారంగా సిద్ధపాటును కలిగి ఉండమని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యమునకు లోబడి ఉండమని చెప్పాలి. మన బిడ్డలకి ప్రతి యవనస్తుడు యవన కాలం ముందు కాడి మోయాలి. అంతేగాని కాడి అంటే చనిపోయిన వారి కాడి అని అనుకుంటున్నారు చాలామంది కూడా. చాలామంది కూడా కాడి మోయటం అంటే చనిపోయిన కాడ శవాన్ని మోయడం కదా అని అనుకున్నారు. కానీ కాదు, వాక్యము అది చనిపోయిన దగ్గర కాడి మోయడం కాదు, వాక్యం అనే కాడిని మొయ్యమని చెప్పుచున్నారు. చాలామందికి కూడా తెలియదు. చాలామంది కూడా నన్ను ఇంచుమించు 10 మంది వరకు కూడా యవనస్తులు అడిగారు అన్నమాట. కాడి మోయటం అంటే చనిపోయిన వారిని మోయడం కదా అని. కానీ కాదు కాదు, ఏంటంటే వాక్యం, అది వాక్యం అనే కాడిని మోసుకుని వాక్యమును మన హృదయంలో నింపుకుని దానిని అనుసరించి నడుచుకోమని చెప్పుచున్నాడు. యవనస్తులు తమ నడకను వాక్యం ద్వారానే శుద్ధి చేసుకోవాలి. వాక్యం ద్వారాగానే శుద్ధి అవుతుంది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై